యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని క్రీడలు జీవితంలో భాగంగా కావాలని యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాల్లో భాగంగా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో మంగళవారం గ్రామ క్రికెట్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మాల్యాల ప్రీమియర్ సీజన్ 2 టోర్నమెంటు స్పాన్సర్ ఈర్లపల్లి రాజుతో కలిసి గ్రామ సర్పంచ్ మందాల శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ గ్రామంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, గ్రామంలో నిర్వహించే క్రీడలు యువతను మంచి మార్గంలో వెళ్లే విధంగా ప్రోత్సహిస్తాయని అన్నారు. క్రీడల వల్ల యువత శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండి ఐక్యత బలపడుతుందని, ఇలాంటి టోర్నమెంటు స్నేహభావంలో క్రీడా స్ఫూర్తితో జరగాలని అన్నారు. అనంతరం టోర్నమెంటు స్పాన్సర్ ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, టోర్నమెంట్ ద్వారా గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ స్నేహము, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన వాతావరణము, పోటీ భావనను మరింత బలపరచడం ముఖ్య ఉద్దేశమని, గెలుపు ఓటములు క్రీడల్లో సహజమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనపర్తి నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, స్పాన్సర్ చెన్నమనేని మథన్ రావు, గుర్రం శ్రీనివాస్, కొడగంటి గంగాధర్, రహీం, పోతరాజు, మధు, నీలి మధుపాలు, క్రీడాకారులు యువత పాల్గొన్నారు. मनोहर ऑल बेस्ट टीम అందరికి బెస్ట్ బ్లాగ్. వాహనాలందరూ బైక్స్ అన్ని బయట పెట్టాల్సిందిగా టీం సభ్యులారా, మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన మండల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను మంచి మార్గంలో నడిపిస్తాయి. క్రీడల వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఐక్యత బలపడుతుంది. ఈ టోర్నమెంట్ స్నేహ భావంతో క్రీడా స్ఫూర్తిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. గెలుపు ఓటమి రెండింటినీ సమానంగా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అన్ని టీంలకు నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సీజన్ 2 నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా మన మల్యాల యువత ఈ వేసవి సెలవులు కానీ సంక్రాంతి సెలవులలో కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా మన మల్యాల యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మల్యాల యువతకు నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ మల్యాల సీజన్ 2 నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నటువంటి జట్లకు, అలాగే ఈ జట్ల అందరికీ కూడా జెర్సీలు స్పాన్సర్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆటల్లో గెలుపు ఓటములు సహజం కాబట్టి ప్రతి టీం కూడా గెలవడానికి ప్రయత్నించాలని, ఓడిపోయిన జట్టు కూడా మళ్లీ గెలవడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్యాల యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై